పరిశుద్ధ గ్రంథాల్లో నుంచి ఒక చక్కటి విషయాన్ని నేను మీకు ప్రస్తావించి దాని వివరాలు చెప్తాను. ఎలాగంటే, దేవుడు తన్ను తాను మానవులకు ప్రత్యక్షపరచుకుంటాడా అంటే కనపరుచుకుంటాడా లేదా అనేది అంశం. దేవుడు తన్ను తాను ప్రజలకు మానవులకు కనపరుచుకుంటాడా లేదా, లేక ప్రత్యక్షపరుచుకుంటాడా లేదా అనే విషయాలు లేఖనాధారంగా మనం చూద్దాం. ఒక 3 లేఖనాలు ఆధారం చేసుకుందాం. అందులో మొదటి లేఖనం ద్వితీయోపదేశకాండ గ్రంథం. అంటే బైబిల్ ఏం చెప్తుందంటే, తప్పకుండా తన ప్రజలకు దేవుడు తానెవరో ప్రత్యక్షపరచుకుంటాడు. ద్వితీయోపదేశకాండ గ్రంథం 4వ అధ్యాయము 29వ వచనం కనుక చూస్తే అక్కడ ఈ మాట రాయబడింది. అయితే అక్కడ నుండి నీవు నీ దేవుడైన యెహోవాను మీరు వెదికిన ఎడల నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెదికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. రెండవ ఆధారం దినవృత్తాంతాల గ్రంథం మొదటి గ్రంథం 28వ అధ్యాయము 9వ వచనము. దావీదు తన కుమారునితో చెప్తున్నాడు, నాయనా సొలొమోనా అని దేవుని యొక్క ఉన్నత స్థితిని జ్ఞాపకం చేస్తూ 4వ లైన్లో ఏమన్నాడు తెలుసా? నీవు ఆయనను తెలుసుకుని హృదయపూర్వకముగాను మనపూర్వకముగాను ఆయనను సేవించము, ఆయన నీకు ప్రత్యక్షమగును. తండ్రి చెప్తున్నాడు కొడుకుతోటి. అంతకుముందు దేవుడు ఆకాశం ముందు భూమి అందు అలాంటి వాడు గొప్పతనంగా చెప్పి గొప్పలు చెప్పి అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసి, నాయన నీవు ఆయనను మనపూర్వకముగా హృదయపూర్వకముగా వెదికిన యెడల ఆయన తప్పక నీకు ప్రత్యక్షమగును అంటే కనిపిస్తాడని. ఇంకొక ఆధారం చూద్దాం. ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయం. ఇర్మీయా గ్రంథం 29:13లో మీరు నన్ను వెదకిన యెడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన యెడల మీరు నన్ను కనుగొందురు. ఇది యెహోవా వాక్కు. ఇది ఎవరి వాక్కు అంట? అంటే మనం ధ్యానించిన 3 అంశాల్లో నుంచి ఒకే పదాలు రిపీట్ అవుతూ ఉన్నాయి. ఏం పదాలంటే, పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో వెదికిన యెడల అనుసరించిన యెడల ఆయన తప్పకుండా అలా వెదికిన వారికి అలా అనుసరించిన వారికి తప్పకుండా ఆయన ఏం చేసుకుంటాడు? ప్రత్యక్షపరుచుకుంటాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. అయితే ఈ ప్రత్యక్షతలో బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఆయన జీవితంలో దేవుని యొక్క ప్రత్యక్షతలు ఎట్లా ఉన్నాయి, దాని నుంచి మనం ఏం నేర్చుకోగలం అనే విషయాలు ఈరోజు మీకు చెప్తాను. దానికంటే ముందుగా ఆ వ్యక్తిని మరొక వ్యక్తి పరిచయం చేస్తాడు. ఎలాగంటే, యోహాను సువార్త 8వ అధ్యాయము 56, 58 వరకు మనం చదివితే, యూదులతో యేసు ప్రభు వారు మాటలు సెలవిస్తూ కొన్ని విషయాలు చెప్తూ ఆయన ఏమంటాడంటే, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూచి ఆయన సంతోషించెను. యేసుక్రీస్తు ప్రభువు వారు యూదులతో మాట్లాడుతూ మీ తండ్రి అబ్రహాం అంటున్నారు కదా, ఆ అబ్రహాము నన్ను చూడాలని ఎంతో ఆనందించాడు, ఒకానొక దినమందు నన్ను చూచి ఎంతో సంతోషించాడు. అంటే వీళ్ళకి ఆశ్చర్యం వేసింది. నీకు నిండా 50 సంవత్సరాలు కూడా లేవు కదా, మరి అబ్రహాము ఎప్పటివాడో కదా, నీకు 50 సంవత్సరాలు అయినప్పుడు అబ్రహాము నిన్నెలా చూశాడు, అబ్రహాము నువ్వెక్కడ చూసావు అనే విషయాలు చెప్తుంటే ఈయన అంటాడు, నేను అబ్రహాము కంటే ముందుగానే పుట్టినవాడు. దేవుని స్తోత్రం కలాక. ఎప్పుడున్నంట క్రీస్తు ప్రభు వారు అబ్రహాము కంటే ముందుగానే ఉన్నవాడని అన్నాడు. అయితే ఆదాము దగ్గర నుంచి మనం చారిత్రాత్మకంగా మనం లెక్కలు వేస్తూ వస్తే, ఆదాము దగ్గర నుంచి అబ్రహాం వరకు 2000 సంవత్సరాలు, అబ్రహాము దగ్గర నుంచి క్రీస్తు వరకు 2000 సంవత్సరాలు, క్రీస్తు దగ్గర నుంచి ఇప్పటి వరకు 2000 సంవత్సరాల పై చిలుకు. అంటే టోటల్గా ఆదాము దగ్గర నుంచి ఇప్పుడు మన కాలం వరకు లెక్కలు వేస్తే ఎంతకాలం అయింది? 6000 సంవత్సరాల పై చిలుకు అయింది. ఇప్పుడు యేసుక్రీస్తుకి అబ్రహాంకి ఎన్ని సంవత్సరాలు ఉంది? 2000 సంవత్సరాలు.
అంటే అబ్రహాము కంటే ముందుగానే క్రీస్తు అంటున్నాడు నేను ఉన్నాను అన్నాడు. ఆ ఉన్నవాడు అంటే క్రీస్తు ప్రభు ఎలా ఉన్నాడు, అక్కడ ఆయనకి ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు, ఆ ప్రత్యక్షతలో దాగి ఉన్నటువంటి అంశాలు మనం చూసే ముందుగా అసలు అబ్రహాముకి ప్రత్యక్షపరచుకోవడానికి అబ్రహాములో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి? ఇందాక 2 క్వాలిటీస్ చూసాం. ఒకటే క్వాలిటీ అది ఏంటి? పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నీవు వెతికినప్పుడు లేక అనుసరించినప్పుడు తప్పకుండా దేవుడు ఎవరో నీకు ప్రత్యక్షపరచుకుంటాడు అని చెప్పాడు. అయితే ఇప్పుడు అబ్రహాముకి క్రీస్తు ప్రత్యక్షం అవడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే ఏంటి అని చూస్తే ఇప్పుడు కొన్ని కారణాలు చూద్దాం. పరిశుద్ధ గ్రంథాల్లో నుంచి నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము. అంటే దేవుణ్ణి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, ఆ జిజ్ఞాస నాకు ఉంది కాబట్టి ఆయన నేను పూర్ణ మనసుతో అనుసరిస్తే లేకపోతే వెతికితే ఆయన నాకు ప్రత్యక్షమవుతాడు. కానీ అబ్రహాములో అలాగా వెతికినట్టు కానీ అలా చూసిన సందర్భాలు కానీ లేవు. మరి ఏమి ఉన్నాయని దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షమైపోయాడు? ఎన్ని రకాలుగా అబ్రహాముకి ప్రత్యక్షపరచుకున్నాడు అంటే మొదటి క్వాలిఫికేషన్ చూద్దాం. చూడండి, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో 8వ వచనంలో అక్కడ అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి. అబ్రహాములో ఏ మనసు ఉందట? నమ్మకమైన మనస్సు కలిగిన వాడు. దేవుడే అబ్రహాము గురించి సాక్ష్యం ఇస్తూ ఆదికాండ గ్రంథంలో ఒక విషయాన్ని చెప్పాడు. చూద్దాం, చూడండి, ఆదికాండ గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అబీమెలెకుతో సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అబీమెలెకు అతడు అబ్రహాము నమ్మకమైన మనసు కలిగిన వాడు అని పరిశుద్ధాత్మ ద్వారా లేఖనాల్లో రాయించాడు దేవుడు. అంత మాత్రమే కాదు కానీ అక్కడ ఏమన్నాడు? అక్కడ అతడు ప్రవక్త అని దేవుడే అబీమెలెకుతో చెప్తున్నాడు. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు అని చెప్పాడు. అయితే ఇంకొక చోట ఇంకో విషయం, యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 41, బైబిల్ అన్న వాళ్ళందరూ చక్కగా అద్భుతమైన లేఖనాలు మనం తెలుసుకుందాం. 41వ అధ్యాయం 8వ వచనంలో నా సేవకుడైన ఇశ్రాయేలు నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. అంటే అబ్రహాములో ఏముందంటే నమ్మకమైన మనసు ఉంది, తర్వాత ప్రవక్తగా ఉన్నాడు, ఆ తర్వాత దేవునికి స్నేహితుడిగా ఉన్నాడు. ప్రవక్తగా ఉన్నాడు, స్నేహితుడిగా ఉన్నాడు. అంతకు మించి అబ్రహాములో నమ్మకమైన మనసు ఉంది. ఇన్ని కారణాల చేత దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షపరుచుకున్నాడు. దీనికంటే ముందుగా ఒక విషయం చెప్పాలి. అబ్రహాం యొక్క బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే ఎందుకు అబ్రహాము మనకి ఎంత ప్రాముఖ్యత అయ్యాడంటే, అబ్రహాం అట విశ్వాసులకు తండ్రి అంట, ఫాదర్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసులకు తండ్రి. ఇవన్నీ మనం ఆలోచించేప్పుడు ఆ విషయాలు మనకు వస్తాయి. అయితే ముందుగా ఇక్కడ ఒక విషయం ఆలోచిద్దాం. అబ్రహాం యొక్క బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే ఆ కుటుంబం ఎలాంటిది, ఆ కుటుంబం యొక్క నేపథ్యము ఎలా ఉండేదంటే, వాళ్ళు బొమ్మలు తయారు చేసుకునేవారు. పండగ వస్తున్న సందర్భాలలో చాలా ప్రాంతాల నుంచి పిల్లలు వెళ్ళి బొమ్మలు కొని తెచ్చుకుంటారు, ఆట వస్తువులవి. కానీ అబ్రహాము తయారు చేసే బొమ్మలు ఆట వస్తువులు కాదు, ఆరాధ్య వస్తువులు. ఏ వస్తువులంట అంటే వారు ఏ దేవతలను ఆరాధిస్తారో, ఏ దేవతలను పూజిస్తారో అలాంటి దేవతల దేవుళ్ళ బొమ్మలను అబ్రహాము తండ్రి తయారు చేసి అమ్ముకుంటూ ఉండేవాడు. అలాంటి నేపథ్యంలో ఆదికాండ గ్రంథం 12వ అధ్యాయం వచ్చింది. ఆ 12వ అధ్యాయం వచ్చినప్పుడు సర్వాధికారి అయిన దేవుడు అబ్రహామా నీవు లేచి అని పిలిచాడు. చూడండి, ఆదికాండ గ్రంథం 12లో అన్నారా లేదా? అబ్రహామా యెహోవా నీవు లేచి అబ్రహామును దేవుడు పిలుస్తూ ఉన్నాడు. నీవు లేచి అన్నాడు. వెంటనే లేచాడు. లేచి గృహం అంతా చూస్తూ ఉన్నాడు. ఎవరు నన్ను పిలిచింది అని ఆరాధిస్తున్నాడు. ఆరాధించే సందర్భంలో సరే అక్కడ చాలా అక్కడ వారు ఆ ఊరు అనే గ్రామంలో ఆరాధ్య దైవాలు చాలా ఉన్నాయి. ఆ బొమ్మలన్నీ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. ఒక స్వరం వినిపించింది. లేచి మొత్తం ఆ బొమ్మలను ఎదురుకుండా పెట్టుకుని ఆలోచిస్తూ ఉన్నాడు, వీరిలో ఎవరు నన్ను పిలిచింది అని. ఒక రచయిత అన్నాడు, నీవేనా నన్ను పిలిచిందని. ఏంటంట? నీవేనా అన్నట్టుగా
లేచాడు, బొమ్మలన్నీ పెట్టుకున్నాడు, చూస్తూ ఉన్నాడు ఫేసు. మాట్లాడద్దేమో అని చూస్తుంటే ఎవరు కూడా మాట్లాడట్లేదు. ఒక్కొక్క బొమ్మను తీసుకొచ్చాడు, ఒక్కొక్క బొమ్మ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నాడు. ఏమంటాడు తెలుసా? నీవేనా నన్ను పిలిచింది అని అడుగుతున్నాడట. అడగానే ఏం మాట్లాడతాయి? అవి ఉలకవు పలకవు కదా. సరే చూశాడు, మాట్లాడిన ప్రతి బొమ్మను పగలగొట్టడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కదా. ఇప్పుడు మాట్లాడిన అందరికి వెళ్ళి మాట్లాడరా బాబు అంటే ఏం మాట్లాడతారు? మాట్లాడిన దాని ప్రతిదాన్ని ఏం చేస్తున్నాడు? పగలగొట్టి. నువ్వు కూడా అంతే. నువ్వు ఏదైనా బొమ్మ పెట్టుకున్నావు అనుకో, మాట్లాడిన పగలగొట్టి అదలపడే. దేవుని స్తోత్రం కలగా. మాట్లాడిన నీకెందుకు పని అండి? జాబ్ లేని కాదు నువ్వెందుకు ఆన్సర్ ఇవ్వడం? జాబ్ లేని వాడికి నువ్వెందుకు ప్రశ్న వేయడం? జాబ్ లేని కాదు నువ్వెందుకు ఆరాధన చేయడం? దేవుని స్తోత్రం కలగా. మొత్తం పగలగొట్టేశాడు అంతే. అప్పుడు మళ్ళా దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు అబ్రహామా ఇదంతా విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వచ్చాయి అన్నాడు. దేవునికి స్తోత్రం కలగా. వెంటనే ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, ఏ రూట్లో వెళ్ళాలో తెలీదు. ఇప్పట్లాగా అక్కడ గూగుల్ మ్యాప్ లేవు, జీపీఎస్ సిస్టమ్ కూడా ఏమీ లేదు. ఏమీ తెలియకనే తనకున్నటువంటి భార్యను, అన్నగారు కుమారుడు అయినటువంటి లోతును, అతని భార్యను, ఆ కొద్దిపాటి ఆస్తిని తీసుకున్నాడు, ప్రయాణం కట్టేశాడు. దేవునికి స్తోత్రం కలాక. హల్లెలూయా. ఎరుగకనే బయలుదేరి వెళ్ళిపోయాడు. అంటే ఎంత నమ్మాడు దేవుణ్ణి, తనకు వినిపించిన శబ్దాన్ని. ఆయనే దేవుడు, మాట్లాడగలిగిన దేవుడు. ఇప్పటిదాకా నేను అమ్మినవి, నా తండ్రి అమ్మినవి, నేను ఆరాధించినవి అంతా కూడా నాతో మాట్లాడేవి కాదు, నాకు ఉపయోగకరమైనవి కాదు అని గుర్తించి శబ్దమును విని శబ్దము ద్వారా ఏం చేశాడు? దేవుణ్ణి నమ్మాడు. చూడకయే. అది ఇప్పుడు మంచిది. అందుకంటే చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులు. దేవునికి స్తోత్రం కలాక. హల్లెలూయా. అలాంటి సందర్భంలో అక్కడి నుంచి బయలుదేరి కొన్ని వందల మైళ్ళ దూరం ఆ ఊరు నుంచి కానాను దేశానికి బయలుదేరి వచ్చేస్తున్నాడు. ఈ వచ్చిన సందర్భంలో, వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షత పరుచుకుంటూ ఉంటాడు, కనిపిస్తూ ఉంటాడు అనమాట. ఆ కనిపించే విషయాల్లో రాబోతున్న దినాల్లో, అంటే అబ్రహాము దగ్గర నుంచి మోషే కాలంలో, మోషే తర్వాత క్రీస్తు కాలంలో, క్రీస్తు తర్వాత కాలాల్లో, అంటే 4 కాలాల్లో నేను ఎలా ప్రత్యక్షపరుచుకుంటానో అనే విషయాన్ని అబ్రహాములో ప్రత్యక్షత చూపించాడు. దేవునికి స్తోత్రం కలాక. హల్లెలూయా. అబ్రహాముని తర్వాత మోషే వస్తాడు కదా. మోషే కాలంలో నేను ఎలా ఉంటానో, మోషే తర్వాత ఇంకో వ్యక్తి వస్తాడని చెప్పారు కదా, ప్రవక్త. ఆ ప్రవక్త కాలంలో నేను ఎలా ఉంటాను, ఆ తర్వాత కాలంలో నేను ఎలా ఉంటాను అని 4 ప్రత్యక్షతలు అబ్రహాముకు చూపించాడు. దేవుని స్తోత్రం కలాక. హల్లెలూయా. ఆ 4 ప్రత్యక్షతల నుంచి ఈరోజు మనం 4 పాఠాలు నేర్చుకుని వెళ్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ఆయన అంటాడు, నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడునయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే ఇలా రోజు పాట పాడుకుంటూ మాట్లాడు మళ్ళొస్తాడా? ఆయనను వెతికితే, పూర్ణ మనసుతో వెతికితే, పూర్ణాత్మ వెతికితే మాట్లాడతాడు. బైబిల్ చదివితే మాట్లాడతాడు. ఎక్కువ శాతం ఆయనతో స్నేహం చేస్తే మాట్లాడతాడు. కాబట్టి అలా ఎక్కువ చదవడానికి ప్రయత్నం చేయండి, ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయండి, ఆ వాక్యాన్ని అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేయండి. సేవకులు చెప్తున్న మాటల్లో ఆయన ముఖంలో ముఖం పెట్టి ఆ మాటలు అర్థం చేసుకునే సందర్భాల్లో ఆయన మనతో మాట్లాడతాడని అర్థం చేసుకోవాలి. అయితే ఈ సందర్భంలో అబ్రహామునకు కలిగిన ప్రత్యక్షతలు, అంటే క్రీస్తు వారు అబ్రహాముకి ఏ విధంగా ప్రత్యక్షపరుచుకున్నాడు. అయితే ఇప్పుడు అబ్రహామునకు ప్రత్యక్షమైన దేవుడు 4 కాలాల్లో ఏ విధంగా ప్రత్యక్ష కాబోతున్నాడో అవన్నీ లైన్లో మనం చూస్తే ఆశ్చర్యం ఇస్తుంది మనకి. మొదటి ప్రత్యక్షత ఆదికాండ గ్రంథం, మొదటి ప్రత్యక్షత ఆదికాండ గ్రంథం 14వ అధ్యాయము. ఆదికాండ గ్రంథం 14వ అధ్యాయము. అబ్రహాం అప్పటికే తన
అన్నగారు కుమారుడు అయినటువంటి లోతును తన భార్యను వారి కుటుంబాన్ని వెంట పెట్టుకుని ఆ ప్రాంతంలో నివసిస్తున్న సందర్భంలో ఆ ప్రాంతానికి పక్కన చుట్టుపక్కల ఉన్నటువంటి 5 రాజులు లోతును, లోతు భార్యను, లోతు బిడ్డలను, లోతు ఆస్తిని అంతా తీసుకుని పట్టుకు వెళ్ళిపోయారు వాళ్ళు వారి దేశానికి. ఆ విషయం అబ్రహాముకు తెలియచేశారు. అబ్రహాము తెలిసిన ఆ వార్తను బట్టి అబ్రహాము తన దగ్గర ఉన్నటువంటి 318 మంది సైనికులను తీసుకుని ఆ 5 రాజుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరినీ జయించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లోతును, లోతు భార్యను, లోతు బిడ్డలను, వారి ఆస్తిని అంతా తిరిగి తీసుకుని ఆనందంతో తిరిగి వస్తా ఉన్నాడు దేశానికి. దేవుని స్తోత్రం కలగ. ఆ సందర్భంలో సడన్గా మార్గంలో ఒక ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన గురించి లేఖనం ఏం చెప్పింది తెలుసా? 14వ అధ్యాయంలో 19వ వచనంలో 18వ వచనంలో, మరియు షాలోము రాజైన మెల్కీసెదెకు 17 చదువు చూడండి. అతడు కొదర్లామేరు అతనితో కూడా రాజును ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనికి ఎదుర్కొంటకు రాజులోయ అను షావేలోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు సాలేము రాజైన ఎలా చూడండి, షాలేము రాజు అయిన మెల్కీసెదెకు రొట్టెను. ఇతను ఎవరు అంటే షాలేము రాజు. ఒకటి షాలేము రాజు, రెండవది మెల్కీసెదెకు అంటే ప్రధాన యాజకుడు. చెప్పండి ఎవరంట? ఒకటి షాలేము రాజు, రెండవది షాలేము రాజు అంటే షాలేం అంటే సమాధానము, రాజు అంటే సమాధానానికే రాజు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఎవరు ఎక్కడ ఏ సమాధానం లేకపోయినప్పటికీ, అసమాధానంతో ఉన్న ఎంత భయంకరమైనటువంటి బలహీనతలు ఉన్నప్పటికీ, వారంతా ఘోరమైనటువంటి ఊబిలో ఉన్నప్పటికీ వారికి సమాధానాన్ని ఇవ్వగలిగిన ఏకైక దేవుడు యేసు ప్రభువారు. దేవుని స్తోత్రం కలగ. అందుకే ఆయన ఏమన్నా హెడ్ కింగ్ అంటే సమాధానం ఇవ్వగలిగినటువంటి కింగ్ అంటే పై స్థానంలో అనమాట. సమాధానాన్ని ఏలేవాడు ఆయనే. అంటే మన జీవితంలో సమాధానం కావాలంటే ఆ సమాధానాన్ని ఏలుతున్నటువంటి ఏలికగా ఉన్నటువంటి క్రీస్తు మన హృదయంలోనికి రావాలి. అలాంటి క్రీస్తు రాజుగా ప్రత్యక్షమయ్యాడు. దేవుని స్తోత్రం కలగ. చెప్పండి ఎవరుగా? అబ్రహాముకి ప్రత్యక్షమైన వాడు ఎవరు? రాజు. అందుకని ఇందాక పెద్దలతో చదివించాను 47వ కీర్తన పాడండి సర్వజనులారా, కీర్తనలు పాడండి. ఆయన సర్వభూమికి రాజై ఉన్నాడు, ఆయన అన్యజనులందరికీ రాజై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సర్వభూమికి రాజై ఉన్నాడు, అన్యజనులందరికీ రాజై ఉన్నాడు. ఎవరంటే అలా? క్రైస్తవులకు రాజా, అన్యులకు రాజా? ఏమని రాశాడు చదవండి 147 కీర్తనలో. సర్వభూమికి రాజై ఉన్నాడు, ఇంకా అన్యజనులందరికీ అందరికీ రాజైన కింగ్ అనమాట. దేవునికి స్తోత్రం కలగ. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే. వీరి గురించి దానియేలు అంటాడు. దానియేలు గ్రంథంలో రాజు అయినటువంటి దర్యావేషు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు చూద్దాం. చూడండి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనంలో, నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యంలోనే సకల ప్రభుత్వములందు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచుండవలను, ఆయన సముఖమున వణుకుచుండవలను. ఆయనే జీవముగల దేవుడు, ఆయనే యుగయుగములు ఉండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు. ఆయన రాజ్యము నాశనము కానేరదు అంటే ఆయన నిరంతరము రాజై ఉన్నాడు. ఎవరంటారా? మనము ఆరాధిస్తున్నటువంటి యేసు ప్రభువు వారు ఒక కాలంలో రాజు కాదు. ఒక కాలంలో ఉన్నటువంటి మనకు రాజులు ఎంతోమంది చరిత్రలు కనిపిస్తూ ఉంటారు, మాయమైపోయారు, అంతరించిపోయారు. అలాంటి రాజు కాదు ఈయన. మారని రాజు, మార్పు లేని రాజు, నిరంతరము ఉన్న రాజు. అయితే ఇక్కడ మనం యోహాను సువార్తలో కనుక ఒక విషయాన్ని మనం చూస్తే, లేకపోతే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఒక విషయం మనం చూస్తే,
జ్ఞానులు, మహాజ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు హేరోదు దగ్గరకు వచ్చి వాళ్ళు సూటు ప్రశ్న వేసేసారు. రాజుకే ప్రశ్న. ఏమని? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అంటే ఆయన పుట్టుకలో పిలువబడ్డాడు. ఏమని? రాజు. దేవునికి స్తోత్రం. అలాగ పుట్టుకలో ఏమని పిలవబడ్డాడు? రాజుగా పిలవబడ్డాడు. అబ్బో, మనం కూడా పుట్టగానే రాజు అంటాం. మనం ఈ రాజులు ఉండరు కొంతకాలం, కానీ ఆయన రాజు, పుట్టుకతోనే రాజు, పుట్టిన రాజు, చనిపోయి మళ్ళీ తిరిగి లేచిన రాజు. అయితే పిలాతు యేసుక్రీస్తు ప్రభు వారిని శిలువ మరణానికి అప్పగించే ముందుగా యేసు ప్రభుని క్వశ్చన్ వేస్తాడు. రాజుని క్వశ్చన్ ఏంటంటే, నువ్వు రాజువా అంటాడు. అప్పుడు ఈయన అంటాడు, నువ్వు అన్నట్టు నేను రాజునే. దేవునికి స్తోత్రం కలగ. అప్పుడు పిలాతు అర్థం చేసుకుని శిలువ పైన, ఆ క్రాస్ పైన ఒక విలాసం రాశాడు. ఏం రాశాడంటే, యూదుల రాజైన నజరేయుడగు యేసు అని విలాసం రాసి, INRI అనే బోర్డు రాసి ఆయన సిలువేశారు. అంటే ఏమని? పుట్టుకలో రాజు, మరణంలో రాజు. దేవునికి స్తోత్రం కలగ. మనం ఆరాధించు నిత్య దేవుడైన యేసు ప్రభులు వారు ఎలాంటి వాళ్ళంటే రాజు. ఎవర్రా అంటే అబ్రహాముకి ఆ దినాల్లో అక్కడ అబ్రహాము రాజు. దేవునికి స్తోత్రం కలగ. అంటే అబ్రహామునకు ఎదురైన వాడు ఎవరు అంటే రాజుగా పరిచయం చేసుకున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలగ. అదే టైం ఆయన గురించి ప్రవచనాలు చెప్తున్నాయి, లేకపోతే బైబిల్ గ్రంథం చెప్తుంది, మెల్కీసెదెకు క్రమము చెప్పిన అతడు యాజకుడు. ఎవరంటే అతను? ఒకటి రాజు అని చెప్పారు, తర్వాత మళ్ళీ ఏం చెప్తున్నారు? యాజకుడు. యాజకుడు అనగానే మనకు ఎవరు గుర్తొస్తారంటే సేవకుడు గుర్తొస్తాడు. ఒకవేళ ఇంకా అన్యుల రూపంలో చెప్పాలంటే పురోహితుడు గుర్తొస్తాడు, లేక పూజారి గుర్తొస్తాడు. మన బైబిల్ ప్రకారము మనం యాజకుడు లేకపోతే పాస్టర్ గారు అలా పిలుస్తూ ఉంటాం. కానీ గుడిలో ఉన్నటువంటి పూజారిని మనం తలంచుకోవచ్చు, ఆలోచించవచ్చు. కారణం ఏంటంటే గుడికి చుట్టూ ఏముంటుందంటే ఆవరణం ఉంటుంది. గుడి పై భాగంలో మరొక ఆవరణం, గంట కొట్టే ప్రాంతం ఉంటుంది. ఆ తర్వాత లోపలికి వెళ్తే ఏముంటుంది? గర్భగుడి ఉంటుంది. అలాగే ఆ దినాల్లో యెహోవా దేవుని యొక్క ప్రత్యక్ష గుడారము 3 భాగాలుగా ఉండేది. ఒకటి ఆవరణం ఉంటుంది, రెండవది పరిశుద్ధ స్థలం ఉంటుంది, మూడవది అతి పరిశుద్ధ స్థలము. 3 భాగాలుగా ఉంటుంది, సేమ్ మన గుళ్ళు లాగానే. అయితే ఆ 3 భాగాల్లో మన భాగము బయట ఆవరణము, యాజకుడు ఉండే భాగము లోపల భాగము. ఈ యాజకుడు ఏం చేయాలంటే ప్రజలందరినీ పరిశుద్ధపరచాలి. చెప్పండి అమ్మా, ఏం చేయాలా యాజకుడు? ప్రజలందరినీ పరిశుద్ధపరిచేది ఆయన పని. ప్రజలందరి కొరకు అక్కడికి వెళ్ళి లోపల ధూపం వేసేవాడు, నైవేద్యాలు పెట్టేవాడు, దీపాలు వెలిగించేవాడు. దేవారాత్రులు ఆ బలిపేట మీద మంట ఆరకుండా దీపాలు ఆరిపోకుండా ఎప్పుడు అలా చూస్తూ, ఎప్పుడైనా దీపం ఆరిపోయేలా ఉంటే ముందు ఈయన నూనె పోసి మళ్ళీ ఏం చేయాలి? దీపాలు వెలిగించాలి. దేవుని స్తోత్రం కలగ. ఎంత క్రమం ఉందంటే అక్కడ దీపాలు వెలిగించడం, ధూపం వేయడం, నైవేద్యాలు ఇవ్వడం, ప్రజలందరినీ ధర్మశాస్త్రంలోనికి నడిపించడం, ప్రజలందరి పాప పరిహారార్థం గొర్రె పిల్లని వధించే రక్తాన్ని లోపలికి తీసుకువెళ్ళడం, ప్రజలందరినీ ఏం చేయాలి? పరిశుద్ధపరచడం యాజకుడు చేసే పని. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పలు కొట్టాలన్నమాట. అయితే యాజకుడు పరిశుద్ధపరిచేవాడు. యాజకుడు ప్రతి సంవత్సరం ఏం చేయాలంటే తనది కాని మేకల, గొర్రెల, ఎడ్ల రక్తాన్ని తీసుకుని పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళవలసి ఉండేది. కానీ ఈ క్రీస్తు యాజకుడిగా ఉండి ఈయన తన స్వరక్తము చేత ఆవరణములో నుండి పరిశుద్ధ స్థలంలోనికి తనంతట తాను తన దేహాన్ని అర్పించుకొని తన రక్తాన్ని తీసుకుని పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి మనందరికి అవకాశాన్ని కలగచేశాడు. దేవుని స్తోత్రం కలగ. హెబ్రీ గ్రంథం ఒకసారి చూద్దాం. చూడండి, అదే చెప్తుంది హెబ్రీ గ్రంథంలో నుంచి. హెబ్రీ గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు. అంటే యేసు ఎవరు అంటే గొప్ప ప్రధాన యాజకుడు. ఎవరికి ప్రత్యక్షమయ్యాడు అంటే క్రీస్తు ముందుగానే అబ్రహాముకు వచ్చి నేను రాజుని, నేను యాజకుడిని అని మోషే కాలంలో ఏర్పాటు చేయబడినటువంటి ఆ యొక్క యాజకత్వాన్ని అబ్రహాముకు ముందే ప్రత్యక్షపరుచుకున్నాడు. దేవుని స్తోత్రం కలగ. హల్లెలూయా. ప్రత్యక్షపరుచుకున్నవాడు ఏం చేశాడు అంటే
యాజకులు ఏం చేస్తారు, దేవుని సేవకులు ఏం చేస్తారు మందిరాల్లో అంటే రొట్టెస్తారు, ద్రాక్షారసం ఇస్తారు. దేవునికి స్తోత్రం కలాగ. అంటే అబ్రహాములో క్రీస్తు ప్రత్యక్షతలో అబ్రహాం కూడా ఏం తీసుకున్నాడు, అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు క్రీస్తు యాజకునిగా. ఏమిచ్చాడు అంటే అబ్రహాములో కూడా ఏ జ్ఞాపకాలు ఉన్నాయి, నేటి మన జ్ఞాపకాలు అక్కడ అబ్రహాములో ఉన్నాయి. ఏంటది, ప్రభు యొక్క బల్ల. చప్పలు కూడా దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అక్కడే తీసుకున్నాడు అబ్రహాం గారు. ఏం తీసుకున్నాడు, రొట్టె తీసుకున్నాడు, ద్రాక్షారసాన్ని తీసుకున్నాడు. దేవుని స్తోత్రం కలాగ. అంటే రాజుగా ప్రత్యక్షపరుచుకున్నాడు, యాజకునిగా ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇంకొక చివరి మాట యాజకుని గురించి చూపించి ఇంకొక మాటలకు వెళ్ళిపోతాను. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీ గ్రంథం 9వ అధ్యాయము 11వ వచనం, అలాగే హెబ్రీ గ్రంథం 10:10. ఈ రెండు విషయాల్లో యేసుక్రీస్తు యొక్క దేహము ఒక్కసారి అర్పించబడ్డ చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము అని రాశాడు 10:10లో. యేసుక్రీస్తు యొక్క దేహము ఒక్కసారి అర్పించబడ్డ చేత ఆ చిత్తమును బట్టి ఈరోజు మనందరికీ పరిశుద్ధత ఎలా వచ్చిందంట. అప్పుడైతే యాజకుడు తనది కాని రక్తం తీసుకుని వెళ్ళవలసి వచ్చింది. ఆ రక్తము ద్వారా మనకేమొచ్చేది, పరిశుద్ధత వచ్చేది. ఈరోజు మనకందరికీ పరిశుద్ధత ఎలా వచ్చిందంటే యేసుక్రీస్తు యొక్క రక్తం అర్పించబడ్డ చేత మనకందరికీ కూడా ఏమొచ్చిందంట, పరిశుద్ధత. అందుకని ఒక ఆయన పాట రాసి, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము. దేవునికి స్తోత్రం. ఒకటో ప్రత్యక్షత రాజుగా, రెండవది యాజకునిగా, ఒకటోది. రెండవది మనం చూస్తే ఆదికాండ గ్రంథం 15వ అధ్యాయంలో చాలా బాధలో ఉన్నాడు అబ్రహాం. ఎందుకంటే 90 అబోవ్ వయసు వచ్చేసింది. ఏంటి, దేవుని వాగ్దానం 75లో వచ్చింది, వాగ్దానం ఇంకా జరగలేదు, నా ఆస్తి అంతా ఎవడ పట్టిపోతాడు, నా దగ్గర పనిచేస్తున్నటువంటి ఈ దోషనికే కదా ఈ ఆస్తి అంతాను, అయ్యో నాకు పిల్లలు లేరని బాధలో ఉన్నాడు. ఆ రాత్రి అంతా బాధతో నిద్రపోతున్నాడు. ఆ బాధలో ఉన్నప్పుడు అక్కడ యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చింది. వచ్చి, అబ్రహామా భయపడకు, నేను నీ సంతానాన్ని విస్తరింప చేస్తాను అని చెప్పి, నువ్వు ఈ విధంగా చెయ్యి, గోవాలను తీసుకురా, పారలు తీసుకురా, బలిపేట మీద పెట్టు, నువ్వు ఏ అగ్గి వేయకుండా నేనే నా అగ్నితో దాన్ని రగిలింప చేస్తాను, ఇదే నీకు సూచన అన్నాడు. దేవుని స్తోత్రం గలాగ. అబ్బా చాలా బాగుంది అనుకున్నాడు. ఆయన చెప్పినట్టుగా ఏ వరుసలో అయితే ఏ క్రమాన్ని చెప్పాడో ఆ వరుసలో ఆ క్రమం చెప్పిన గోవాలని పౌరాల పిల్లని తీసుకొచ్చాడు, చక్కగా నడని కట్ చేశాడు, ఆ బలిపేటను కట్టాడు, బలిపేట మీద వాటన్నిటిని పెట్టి ఉదయకాలం మంది పెట్టేశాడు. సాయంకాలం వరకు అలా చూస్తూ ఉన్నాడు. గ్రద్దలు రాబందులు వాటి మీద వాడుతున్న సందర్భాల్లో వాటిని తోలుతా ఉన్నాడు. మాగా సాయంత్రం అయిపోయింది, రాత్రి అయిపోతుంది, నెమ్మదిగా నిద్ర వచ్చేసింది, నిద్రలోకి జారుకున్నాడు.